హలో పీపుల్, ఈరోజు రెసిపీ వచ్చేసి పెప్పర్ చికెన్. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీ బుక్ విత్ కావ్య. ఎంతో నోరూరిచ్చే పెప్పర్ చికెన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి. మంచిగా బాండి పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని 7-8 పచ్చిమిరపకాయలు చీలికలుగా కోసేసుకొని ఫ్రై చేసేసుకోండి. సో ఇక్కడ మనం పచ్చిమిరపకాయలు, మిరియాల పొడి, కారం మాత్రమే యూజ్ చేస్తాము. సో దానికి తగ్గట్టు మీరు వేసుకోండి. అండ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని పింకిష్ కలర్లో వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. సో మనకి తెలిసిన టిప్పే కదా, సో సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగిపోతుంది. ఒక్కసారి ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం మంచిగా కడిగేసుకున్న చికెన్ని వేసేసుకుంటే సరిపోతుంది. మ్యారినేషన్ కూడా ఏం అక్కర్లేదు చికెన్కి. చికెన్ వేసేసుకొని ఉప్పు వేసుకున్న తర్వాత అసలు టాస్క్ బిగిన్ అవుతుందని చెప్తాను. సో మనం మిరియాల పొడి అనేది 3 లెవెల్స్లో వేసుకోవాలి. సో ఫస్ట్ లెవెల్ వచ్చేసి మనం చికెన్ వేసుకున్న తర్వాత 80% క్రష్ అయిన మిరియాల పొడి అనేది వేసేసుకోవాలి. బాగా కలిపేసుకొని మూత పెట్టేసేయండి. సో ఒక్కసారిగా చికెన్లో వాటర్ వస్తుంది కదా, సో వాటర్ వచ్చినప్పుడు 50% మిరియాల పొడి క్రష్ చేసింది వేసేసుకోవాలన్నమాట. కావాలంటే కలర్కి పసుపు కూడా యాడ్ చేసేసుకోండి. అండ్ ఇది మాత్రం సిమ్లోనే చేసుకోవాలన్నమాట. సో చికెన్ వాటర్తోనే ఆ చికెన్ అంతా ఉడుకుతూ ఉండాలి. సో మనం మూత పెట్టేసుకొని మంచిగా ఉడికిచ్చేసుకుందాము. సో లాస్ట్లో ఉడికిపోయిన తర్వాత దగ్గర పడిపోద్ది కదా, అప్పుడు మనం 100% మిరియాల పొడి అనేది వేసేసుకోవాలన్నమాట. బాగా దంచిన మిరియాల పొడి. సో అప్పుడు బాగా ముక్కకి పైన పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసేసేయండి నా ఛానల్కి. బాయ్ మరి.